నమస్కారం అండి. సుధాకర్ గారు, నేను ఒక నిమిషంలో దాన్ని చూపించాను. అది ఎలా స్టార్ట్ అయింది, అమరావతి అంకురార్పణ ఎలా జరిగింది రాజధానికి, ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది చూపించాను. చాలా అంటే తక్కువ టైంలో అది చూపించే ప్రయత్నం చేశాను. అందులో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఆనందాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, ఆనంద బాష్పాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది మాటల్లో చెప్పలేనిది అది. సో ఈ నిమిషానికి మీకేమనిపిస్తుంది? రేపు మళ్ళీ వస్తున్నారు, రేపు పునఃప్రారంభం అంటున్నారు, మళ్ళీ రిబ్బన్ కటింగ్లు, ఏమనిపిస్తుంది రేపు? అంటే విధ్వంసం నుండి వికాసం వైపుకి అడుగులు పడతా ఉన్నాయి. ప్రస్తుతానికి వికాసం నుంచి విధ్వంసం వెళ్ళినప్పుడు ఏమైంది? వికాసం నుండి విధ్వంసంకి వెళ్ళినప్పుడు చాలా బాధాకరంగా, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను తలుచుకుంటేనే భయం వేసేటట్టుగా అందరూ కూడా మీలాంటి మీడియా మిత్రులు అందరూ కూడా సహకారం, మీడియా అధినేతలు, మీడియా మిత్రులు అందరూ సహకరించబట్టి రాష్ట్ర ప్రజల సహకారంతో ఒక 1631 రోజుల పాటు ఉద్యమం చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే ఒక మంచి కార్యానికి, రాజధాని లేని రాష్ట్రానికి భూములు, కన్నతల్లి లాంటి భూములను త్యాగం చేస్తే మనకి ఈ గతి ఎందుకు పట్టిందా అని. అంటే పాలకులు ఈ విధంగా ఆలోచించేటువంటి పాలకులు వస్తారా అని మేము భూములు ఇచ్చే రోజు ఆలోచించలేదండి. భూములు ఇచ్చే రోజు ఆలోచించకపోతే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలైనా ఒక్కసారి మీరు ఓటేస్తే మీ జీవితాలనే నాశనం చేయడానికి నాకు ఒక దండన ఇచ్చినట్టే అనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు నిజంగా మా జీవితంలో ఇప్పటికీ కూడా డిసెంబర్ 17, 2019 అనేది ఒక రకమైనటువంటి ఒక భయాత్మకమైన ఒక బ్లాక్ డే కింద ఎప్పుడు భావించవచ్చు. ఎందుకంటే రైతులకి ఒకరికి మంచి చేయటమే తప్ప ఆ మోసం ఏంటి, మోసగించబడటం ఏంటి, ఈ విధమైనటువంటి నయవంచన్ని జీర్ణించుకోలేక, ఆ మానసిక వేదన్ని భరించలేక దాదాపు 272 మంది అసూలు బాశారండి. నిజంగా ఆ అమరవీరుల యొక్క త్యాగ ఫలితం, రాష్ట్ర ప్రజలందరి యొక్క సహకారంతో మొన్న 2024 ఎన్నికల్లో ఒక ఏకపక్షంగా, నిజంగా అటువంటి ఏకపక్షమైనటువంటి ప్రభుత్వం ఏర్పడటానికి అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం 1631 రోజుల పాటు చేసినటువంటి ఉద్యమం యొక్క పాత్ర గణనీయమైనటువంటిది. ప్రజల్ని అంటే కార్యోన్ముఖుల వైపుగా మళ్లించడానికి అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం ఎంతో దోహదం చేసింది. నిజంగా అంటే ఒక విధ్వంసకారుడి యొక్క విధ్వంసకర చర్యలని ప్రతిఘటించవచ్చు అని ఆంధ్రప్రదేశ్ పౌరులకి ఒక నేర్పినటువంటి సుదీర్ఘమైనటువంటి కొనసాగినటువంటి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం. ఆ రోజు మహిళలు వీరోచితంగా పోరాడి నిజంగా ఎన్ని రకాల అసభ్యకరమైనటువంటి మాటలు, జుగుప్సాకరం కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా, ఎగతాళి చేస్తున్నప్పటికీ కూడా, పోలీసుల యొక్క లాఠీలు కరాల నృత్యం చేస్తున్నప్పటికీ కూడా, అంటే కొంతమంది మహిళలను అయితే దుస్తుల్ని బలవంతంగా లాగేసేటువంటి క్రమం. నిజంగా ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్నప్పుడు కళ్ళమ్మటి నీళ్లు వస్తా ఉంటాయండి వెంకటకృష్ణ గారు. నిజంగా ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక సంతోషంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని భూములు ఇస్తే ఆ విధమైనటువంటి అభివృద్ధి వైపు అడుగులు పడతా ఉన్న సమయంలో ఎన్నికల రూపంలో అనేక కారణాలు, కేవలం ఒక కారణంతో కాదు అనేక కారణాలతో ప్రభుత్వం ఓడిపోయి, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఓడిపోయి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కేవలం విద్వేషాన్ని నింపుకున్నటువంటి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి పార్టీల మీద, వ్యక్తుల మీద ఉన్నటువంటి కక్షని. నా పాయింట్ ఏంటంటే ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే కన్నీళ్లే వస్తాయి, అందులో సందేహం లేదు. అయితే నా పాయింట్ ఏంటంటే బసవయ్య గారు, అసలు తల్లి లాంటి